చేసిన వాళ్ళు ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటెము గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేయక 3 eggs నేను ఫ్రై చేసి తీస్తాను. 3 eggs వేసాను కడాయిలో. అది వేసాక కొంచెం అది వేగాక వేపాలి, కొంచెం ఫ్రై అయిందాకనా. ఈలోగా కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. అదే తీసాక ఒక పక్కన ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాను, 3 టమాటాలు కట్ చేసి ఉంచాను, కరివేపాకు కొంచెం, పచ్చిమిరపకాయలు 4 కట్ చేసి పక్కన పెట్టాను. ఇది ఫ్రై అయిందాక సిమ్లో కొంచెం ఆపాలి. అది వేగాక అప్పుడు బౌల్లోకి తీసుకుంటాం. ఒక పక్క రైస్ వండేసి ఉంచాను. వండిన రైస్ కలపడానికి ఇది వేగాక తీసాక అప్పుడు మళ్ళీ ఆ కళాయిలోనే ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేస్తాను. తీసారు. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలు వేసి టమాటా వేస్తాను, కొంచెం ఆయిల్ వేసి. పచ్చిమిరపకాయలు వేసాను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కట్ చేసుకుని ఉల్లిపాయ వేసాను. ఇది టమాటా వేయాలి. ఇప్పుడు కొంచెం వేగాక టమాటా వేసాను. హాఫ్ క్యారెట్ గ్రేట్ చేసి పక్కన ఉంచాను. అది లాస్ట్లోనే పైన వేసి కలపాలి, బాగుంటుంది. ఇది ఇప్పుడు కొంచెం సాల్ట్ అది వేసేసి అది కొంచెం సాఫ్ట్ అవ్వాలి, మూత పెట్టేసి సిమ్లో ఉంచాలి. టమాటా ఉల్లిపాయ కొంచెం మగ్గాలి. సాల్ట్ వేసాను, సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. బేగా అయిపోతుంది. ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి నచ్చుతుంది. ఈవినింగ్ టైంలో కూడా ఇవ్వచ్చు పిల్లలకి. టమాటా మగ్గిపోయింది. ఇందులోని వండిన రైస్ పొడిగా చేసి కలిపేస్తే రెడీ అయిపోతుంది. రైస్ కలిపేసాక అప్పుడు ఎగ్ వేస్తాను. వేసిన ఎగ్ పక్కన పెట్టాను కదా, అది ఇందులోనే వేస్తాను రైస్ వేసాక. ఇందులో రైస్ కలిపాను. ఎంత కావాలంటే అంత కలుపుకోవాలి. కొత్తిమీర కడిగేసి కట్ చేసి ఉంచాను. అది లాస్ట్లో ఇందులోనే కలిపితే బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర కూడా చేసిన ఎగ్ కలిపాను. ఇందులో తర్వాత గ్రేట్ చేసిన క్యారెట్ కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర కట్ చేసింది కూడా వేస్తాను. ఇప్పుడు ఇదన్నీ వేసాక రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. అందరూ ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.